ఎంటీఎంసీ పరిధిలో ఇంజనీరింగ్ ఉద్యోగుల గోడును పట్టించుకోవాలని సిఐటియు కోరింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, ఎం రవి, సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ డిమాండ్ చేశారు. సోమవారం ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన శిబిరం ప్రారంభించారు. ఈ శిబిరంలో కార్మికులు అర్ధనగ్నంగా ప్లేట్లు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 17 రోజుల పాటు మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేసినందువలన ఆనాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన ప్రారంభించారని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం లేదని విమర్శించారు. జీవో ప్రకారం 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా 15,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాల్సి ఉందని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేసిన తల్లికి వందనం పథకం ఇంజనీరింగ్ కార్మికుల పిల్లలకు ఇవ్వలేదని విమర్శించారు. 25,000 రూపాయల లోపు వేతనం ఉన్న వారందరికీ ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసి అమలు చేయడం లేదని విమర్శించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఆందోళనకు సిపిఎం మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. పోరాటాలను ఉధృతం చేస్తే అన్ని రాజకీయ పార్టీలను, కార్మిక సంఘాలను కలుపుకొని పోవాల్సి వస్తోందని అన్నారు. అందువలన సిపిఎంగా మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. ఎస్డబ్ల్యూఎఫ్ ఆర్టీసీ యూనియన్ నాయకులు కె పాములు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేశారు. జూలై 4వ తేదీన విజయవాడలో జరిగే ఆందోళన కార్యక్రమానికి ఈ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. యూనియన్ నాయకులు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులంతా సంఘటితంగా ఉండి 10 గంటల పని దినానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జూలై 9వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం శ్రీనివాసరావు, టి కేదార్నాథ్, ఎన్ ప్రకాష్, కె దుర్గారావు, పి రాము తదితరులు పాల్గొన్నారు. కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ఆందోళనకి పరిష్కారాలు కాకపోతే 17 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ కార్మికులకి 21,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు పెంచారు. అయితే ఇంజనీరింగ్ కార్మికులకి మాత్రం మొండి చేయి చూపించారు. ఇంజనీరింగ్ కార్మికులకి జగన్ ప్రభుత్వం ఆ సందర్భంలో చెప్పింది ఏంటంటే, మంత్రులతో, అధికారులతో కమిటీ వేస్తున్నాం, ఈ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు కూడా పెంచుతాం అని చెప్పి హామీ ఇచ్చారు. అయితే జగన్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఈ ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి వెళ్ళటం జరిగింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మాకు జీతాలు పెంచుతారనే ఉద్దేశంతో మున్సిపల్ కార్మికులంతా తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి గుద్ది ఓట్లు గెలిపించారు. అయితే ఆ రోజు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె శిబిరాలకు వచ్చి తెలుగుదేశం నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారు కానీ వచ్చి మేము అధికారంలోకి వస్తే మీకు అందరికీ జీతాలు పెంచుతాం, మీ సమస్యలు తీరుస్తామని చెప్పారు. వ్యాప్తంగా సిఐటియు అనుబంధ సంఘంగా ఉన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అండ్ ఫెడరేషన్ ఆందోళనలు చేపట్టింది. ఈ ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య వైఖరిని మున్సిపల్ కార్మికుల పట్ల వహిస్తుందనే దానికి పచ్చి నిదర్శనం ఈరోజు టెంటుల్లో కార్మికులు వచ్చి కూర్చోవటం. గత వారం రోజుల నుంచి విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమాలు, ఆందోళన చేపడతా ఉన్నారు. ఏమాత్రం ప్రభుత్వానికి చెమగుట్టినట్టయినా లేదు. అందుకనే దశల వారీ కార్యక్రమానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలిపించింది. నిరసన కొనసాగిస్తూనే రేపు 1వ తేదీన కళ్ళకి నల్ల రిబ్బన్లు కట్టుకొని వెనక్కి నడవాలి, ప్రభుత్వం వెనక్కి నడుస్తూ ఉంది, ముందుకెళ్ళటం లేదని చెప్పి తెలియజేయడం కోసం కళ్ళకి రిబ్బన్లు కట్టుకొని వెనక్కి నడవాలని చెప్పి అనుకోవడం జరిగింది. 4వ తారీఖున చలో విజయవాడ పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు, ఎలక్ట్రీషియన్, వాటర్ వర్క్స్ వంటి ఇంజనీరింగ్ కార్మికులు, స్కిల్డ్ వర్కర్స్, అన్స్కిల్డ్ వర్కర్స్ అందరూ కూడా ఈరోజు నిరసనకి దిగటం జరిగింది. ఈరోజు టెంట్ వేసుకొని కూర్చోవటం ఈరోజే ప్రారంభించడం జరిగింది. ఈరోజు వాళ్ళకి
గొడ్డు చాకిరి చేసిన సమయం అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వాళ్ళు డ్యూటీలు చేసినప్పటికీ వాళ్ళకి సరైన జీతాలు వచ్చే పరిస్థితి లేదు. దాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. కార్యక్రమంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ముందు టెంట్ వేసుకొని నిరసన శిబిరాన్ని ప్రారంభించాము. చాలని జీతాలతో ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, అటెండర్లు కానీ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈరోజు ఒక 500 రూపాయలు తీసుకొని బయటికి వెళ్తే సరుకులు వచ్చే పరిస్థితి లేదు. అలాగే సర్టిఫికెట్లు ఉండి కూడా జీతాలు పెంచని పొజిషన్లో ఉంది మన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్. ఆల్రెడీ 15,000 జీతం ఇస్తున్నారు. 18,500 సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి 18,500 ఇస్తానన్నారు, కానీ అది అమలు చేయట్లేదు. చనిపోయిన వారికి వాళ్ళకి కావాల్సిన మట్టి ఖర్చులు ఇవ్వట్లేదు. మట్టి ఖర్చులే కాదు, 60 సంవత్సరాలు వచ్చి మానుకున్న వాళ్ళని వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కుటుంబ సభ్యులను ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అదేంటంటే వారసత్వం ఇవ్వమని అంటున్నారు. వారసత్వం రాజకీయాల్లో వారసత్వం లేనిదే ఈ ఉద్యోగస్తులకు కూడా వారసత్వం ఏ రకంగా క్వశ్చన్ వేస్తున్నారు. అదేవిధంగా చాలని జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి నాతో పాటు ఇక్కడ దరిదాపు ఒక 25-20 సంవత్సరాల నుంచి చాలామంది చేస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు జీతాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో అందరూ ఉద్యోగంలో మానేయలేక, ఉద్యోగం చేయలేక కడుపులు ఎండగట్టుకొని బతుకుతున్నారు. ఇప్పుడు మా పిల్లలు వచ్చి ఒకరు బీటెక్, ఒకరు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారండి. మాకు ఇచ్చే జీతం 13,000. ఈ 13,000 జీతంతో వాళ్ళ కాలేజ్ ఫీజులు ఎలా కట్టాలి, ఎలా బతకాలి, ఏం తినాలి మీరు అర్థం చేసుకోండి ఒకసారి. కరోనా టైంలో మీరు చూసుకుంటే కనుక అప్పటికి ఇప్పటికి ధరలన్నీ పెరిగిపోయినాయి. మేము అడిగేది ఇప్పుడున్న ధరలకి దానికి తగ్గట్టు జీతం పెంచమంటున్నాం. అదే ధరలు తగ్గించి మా జీతాలు అలాగే ఇచ్చినా సరిపోద్ది.